పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్పత్తి సతి ఫలయా బ్రహ్మ హరియరాయత్రి గుణాత్మే సర్వగౌతిగామే దర్శా దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం విశేషాలు ఎలా ఉన్నాయి, మరి ఈ నెలలో కళ్యాణ గడియలు ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు బలం ఉంది, మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషములు ఎంతవరకు బలం ఉంది అనేది మనం ఇప్పుడు ఈ 12 రాసుల్లో ఎలాంటి స్థితిగతులైనా కానీ చెప్పబోతున్నాం. కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి, మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఈ నెలలో ఏమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మరి మీరు ఎలా శ్రద్ధగా ఉండాలి, మీరు ఎలా నియమంగా ఉండాలి, ఏమేమి పూజలు మీరు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వక్రసిద్ధి శనేశ్వర 13వ తారీఖు నుంచి 11వ నెల వరకు ఈ వక్రసిద్ధి శనేశ్వరుడు గ్రహస్థితి తిరుగుతుంది. కాబట్టి ఈ వక్రసిద్ధి గ్రహ ప్రభావం వలన ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశికి ఎలాగ ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పబోతున్నాం. కన్య రాశి ఆగస్టు మాసం కన్యరాశి 2025. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి ధనప్రాప్తి యోగము, స్థాన యోగం కనబడుతుంది. స్థాన యోగం అనగా ఇల్లు, ఒక ఇల్లు కట్టుకోవటం కానీ కొనటం కానీ అలాంటి వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు అద్భుతమైన విజయాలు ఉన్నాయి. మరి విద్యారంగంలో చూసుకుంటే వీళ్ళు అనుకున్న చదువు, చేయాల్సిన కార్యక్రమం, ఒక పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా చాలా వరకు బాగుంటుంది. మరి విద్యార్థులకి చాలా ఓపిక, నిదానము, ఆలోచన ఉండాలి. ఆ ఓపిక నిదానం ఉండడం దానివల్ల వీళ్ళకి కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన శక్కులు, లేనిపోయిన మనశ్శాంతి లేకుండా ఉండటం ఇలాంటి వీళ్ళకి కొన్ని ఎదురవుతుంటాయి. అలాగా ఎదురు కాకోకుండా మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతతగా ఉండాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహదోష నివారణ అనేది కొంచెం తొలగిపోవాలి. మరి ఆ గ్రహదోష నివారణ పోవాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర దోషాలు కొన్ని ఉన్నాయి. 5 గ్రహశక్తులను ఘోషిస్తున్నాయి. ఈ 5 గ్రహ శక్తులను ఘోషిస్తున్నాయి కాబట్టి అవి కొన్ని విడవాలి. అవి విడిస్తేనే వీళ్ళకి జాతకం మంచిగా వస్తుంది. మరి వ్యాపారంలో మంచి భాగ్యము వస్తుంది. మరి చేసే పనులు గుర్తింపుగా రావాల్సినవి కొన్ని ఉన్నాయి. మరి సాహసం, సహనం, మనసుకి సహనం చాలా వరకు మేను. ఆ సహనం లేనిది ఏ పని మనం చేయలేం. ఆ సహనము, ఆ ఓపిక, ఆ నిదానం అనేది మనిషికి ఉండాలి. ఈ 3 మనిషికి లేకోకుండా ఉంటే లేనిపోయిన దాంట్లో ఇరక్కబోతారు. లేనిపోయిన సమస్యలు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి శత్రువులపై విజయం కనబడుతుంది. మరి రోగాలలో మీకు ఎన్నో రోజుల నుంచి మీకు ఆరోగ్యంలో కొన్ని రోగాలు వచ్చి సతమతం అయిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నారా? ఆ రోగాలు నయమేరే టైం మీకు దగ్గరికి వచ్చింది. మరి ఉద్యోగస్తులకి ప్రయత్నాలు అభివృద్ధిగా రాబోతున్నాయి. విందు వినోదాలు విజయంగా ఉన్నాయి. పూజలు వ్రతాలు చేయండి, విజయంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో కూడా కొన్ని నష్టాలు కనబడుతున్నాయి. స్త్రీ నుంచి మంచి విజయం రాబోతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం మీకు రాబోతుంది. భూమిలో లంక బిందెలు దొరికే అదృష్ట జాతకం అనేది మీకు రాబోతుంది. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం, ఏ కార్యక్రమం చేస్తాం అనుకుంటామో ఆ కార్యక్రమాలలో కొన్ని ఇబ్బందులు రావటం, ఇలాంటిది లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు మీకు మనశ్శాంతి లేకోకుండా చాలా 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 వరకు మీరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సిన హనుమాను చాలీసును పూజ చేయాలి. శ్రీ ఆంజనేయ స్వామిని పూజాబలం చేసి ఆ ఆంజనేయ స్వామిని మీరు చాలీస్ని మంత్రాన్ని మీరు చదివినట్టుగైతే
ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా మీకు కలిసి వస్తుంది. మనశ్శాంతిగా ఉంటుంది. అనుకున్న పనులు అభివృద్ధిగా అవుతాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు చేయాల్సిన కొన్ని పనులు, చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు అవి అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు రాబోతున్నాయి. తొందరపాటును పక్కన పెట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదాన్ని మీరు తీసుకునేట్టుకైతే మీ జీవితానికి ఎంతో పరిమార్గం అవుతుంది. ఎన్నో పనులు కొన్ని పూర్తి చేయబోతున్నారు. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు. శ్రీ హనుమాన్ని మీరు గుడికెళ్ళి మంగళవారం 9 మంగళవారాలు పూజాబలం చేసిన తర్వాత మీరు తమలపాకుతో పూజాబలం చేయించండి. 101 తమలపాకుతో పూజాబలం చేయించిన తర్వాత అందులో 5 వారాల వరకు మీరు తమలపాకుతో చేయండి. 4 వారాల పాటు ఆయనకి ఇష్టమైంది వడమాల. ఆ వడమాలతో ఆయనకి వేసి ఆ విధంగా 4 వారాల పాటు వడమాల, 5 వారాల పాటు మీరు తమలపాకు పూజ చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి. మనశ్శాంతిగా ఉంటుంది. లక్ష్మి నిలబడుతుంది. మీకు అన్ని పనులలో విజయవంతమయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి ఏం జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.